హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో అయితే మా అమ్మ కరివేపాకు కారవను ఇంకా మునగాకు కారం ఈ రెండైతే కలిపి ఒకేసారి చేసిందనమాట. అన్నీ సేమే కదా, అంటే చింతపండు, చిన్నులపాయలు ఇవన్నీ సేము. కాకపోతే ఇవన్నీ కరివేపాకులు కొన్ని, మునగాకు రెండు ఒకేసారి చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి కరివేపాకులు అయితే కొన్ని తీసుకున్నాము. అలాగే ఇవి మునగాకులు కూడా శుభ్రంగా వాష్ చేసుకొని కొద్దిసేపు అయితే ఎండలో కాకుండా మామూలుగా కొద్దిగా ఫ్యాన్ కింద అట్లా ఆరబెట్టామన్నమాట. తడంతా పోయిందాక ఆరబెట్టుకుంటే కారం అనేది పొడి పొడిగానే చాలా బాగుంటుంది. సో ఇట్లా కొద్దిసేపు ఒక అరగంట పైనే పట్టిందండి ఆరటానికి. అందులోకి వచ్చేసి ధనియాలు, కొన్ని అయితే మినపప్పు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసింది లైట్గానే. ఇవన్నీ అయితే కాస్త ఎర్రగా ఇందాక ఫ్రై చేసుకోవాలి. అందులోకి 2 కారపొడిలోకి సరిపడా కొన్ని అయితే మిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా తీసుకుంది. కొద్దిగా మంట ఉంటాయి కదా, అవి సరిపోతాయండి కరెక్ట్గానే. సో ఈ రెండు అయితే శుభ్రంగా కూడా ఆరిపోయింది. తడి అయితే ఏం లేదండి, ఎండలో పెట్టకుండా ఇట్లా నీళ్ళలో పెట్టుకున్నా బాగా వస్తుంది అనమాట. సో ఇవన్నీ ఎర్రగా అయితే ఫ్రై చేసింది. బాగుంది కారం, మాత్రం చాలా టేస్ట్గా మంచి స్మెల్తో అదిరిపోయిందండి కారం అయితే. సో ఇట్లా ఎర్రగా ఫ్రై చేసి కొద్దిగా చల్లారబెట్టుకుంటున్నాం పక్కకి. ఇప్పుడు ఎండుమిరపకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా కాస్త ఆయిల్, చింతపండు సరిపడినంత వేసుకొని 2 కారాల్లోకి సరిపడినంత వేసుకొని మాత్రం ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసింది అనమాట. ఇవి కూడా కాస్త చల్లారిన తర్వాత అన్నీ సపరేట్గా మిక్సీ పట్టుకోవచ్చు. లేదంటే కొద్దిగా ఎండుమిరపకాయలు, కొన్ని ధనియాలు, ఇప్పుడు ఇవన్నీ కలిపి చేసాం కదా, ఈ కొన్ని ఆకులు, కొన్ని ఈ చిన్నులపాయలు కొన్ని అట్లా వేసుకొని సపరేట్గా పట్టుకోవచ్చు. లేదా అన్నీ కలిపి పట్టుకోవచ్చు, లేదా సపరేట్గా అయినా పట్టుకొని లాస్ట్లో పొడి కలుపుకోవచ్చు అండి. సో మా అమ్మ అయితే అన్నీ సపరేట్గా మిక్సీ పట్టి తర్వాత అయితే పొడులు కలిపేసింది అనమాట. సో ఇప్పుడైతే కరివేపాకులు ముందులో కాస్త ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదేమో మునగాకు ఊరకనే మెల్ట్ అయిపోయి మెత్తగా అనిపిస్తుందండి. కరివేపాకులు ఫ్రై చేసినా కానీ దానికి సపరేట్గా అయితే ఉంటాయి అనమాట. మేము కొద్దిగా ముదురాకులే తీసుకున్నాం కరివేపాకులు అయితే. సో ఇవన్నీ అయితే దానికి గల్లుప్పు పెట్టాము. కారం పొడిలో గల్లుప్పు బాగుండిద్ది కాబట్టి ఇవన్నీ కాస్త చల్లార పెడుతున్నామండి పక్కన పెట్టేసేసి. ఇప్పుడు సపరేట్గానే మిక్సీ పట్టేస్తుంది. ఇప్పుడు ధనియాలు, మినపప్పు ఇవన్నీ కలిపినవి ఉన్నాయి కదా, జీలకర్ర. సో ఈ వాటికే సపరేట్గా మిక్సీ పట్టేసుకొని చిన్నులపాయలు లాస్ట్లో పట్టేసేసి సపరేట్గా అయితే కలిపేస్తున్నాం అనమాట, ఏ పొడికి ఆ పొడి. ఇప్పుడు చూడండి కరివేపాకు పొడి అయితే కలిపేసేసింది అనమాట. ఇట్లయితే కలిపేసేసింది. పక్కన చూడండి మిరగాయలను చింతపండు కలిపి ఒక దాంట్లో మిక్సీ పట్టేసింది. ఇదేమో మునగాకు చూడండి ఇట్లా మెత్తగా ఇట్లా అయిపోతుంది. కారపొళ్ళు ఇవన్నీ కలిపిన తర్వాత అంటే మసాలా పొడి కలిపిన తర్వాత చాలా బాగుండిద్ది. మసాలా అంటే మసాలా కదా, ధనియాలను అవి శనగపప్పులు. సో ఈ కారపొడి అయితే రెడీ అయిపోయింది. ఇది కరివేపాకు అండి కారపొడి. సో ఇప్పుడైతే మునగాకు పొడి అయితే కలుపుతుందనమాట. ఇవన్నీ పొళ్ళు ముందులే చేసుకొని పక్కన పెట్టుకుంటుంది. ఇప్పుడు ఈ బాండీలోకి అయితే ఈ ధనియాలు, మినపప్పు పొడి కూడా మొత్తం వేసేసుకుంటుంది. సో కొద్దిగా అయితే పక్కన పెట్టేస్తుందండి. ముందర సరిపోతే తర్వాత వేసుకోవచ్చు. తర్వాత ఈ కారపొడి కూడా వేసేస్తుంది అనమాట. ఆల్రెడీ కరివేపాకు కారం కలిపేసేస్తుంది కదా, ఇందులో మిగిలింది మొత్తం అయితే వేసేస్తుంది. వేసుకొని గంటతో ముందర బాగా కలుపుకొని తర్వాత చేతితో కలుపుకోవాలి. ఇప్పుడు మునగాకు ఏంటంటే ఇట్లా మెత్తగా అనిపిస్తుంది మనకి. ఈ కరివేపాకు లాగైతే పొడి పొడిగా కొద్దిగా అవ్వదు, ఇదైతే కొద్దిగా మెత్తగా వచ్చిద్ది. సో కలిపిన తర్వాత మామూలుగానే ఉంటుందండి. ఇట్లా స్పూన్తో ఒకసారి బాగా అయితే కలుపుతుంది. ఆల్రెడీ ఇందులో సాల్ట్ కూడా కలిపి మిక్సీ పట్టేసింది ఇందాక ఆ పొడుల్లోనే. సో ఇప్పుడు మనం కలుపుకుంటే చాలు. ఇంకా ఒకసారి గంటతో ఇట్లా మ్యాష్ చేస్తా కలుపుకుంటే మనకు పొడి పొడిగాను బాగా వస్తుంది అనమాట. తర్వాత ఇంకోసారి కలవలేదనుకుంటే చేతితో కూడా బాగా కలుపుకోవచ్చు. మా అమ్మ చేతితో కూడా బాగా కలిపేసింది. కారపొడి మాత్రం ఇట్లా కలుపుతుంటేనే మంచి స్మెల్ అని చాలా బాగున్నాయండి. దానికే ఇట్లా అయితే చేతితో కలుపుతుంది. చూడండి వేడిగా కారపొడి అయితే రెడీ అయిపోతుంది. నేను కొద్దిగా పొడి మిగిలి అయితే ఉంది. సో రెండిట్లో కొద్దిగా వేసేసి అయితే మళ్ళీ ఇంకోసారి కలుపుతున్నాం అనమాట. టేస్ట్గాను రెండు ఒకేసారి చేసుకోవచ్చు.
సో మన టైం కూడా కలిసి వస్తుంది. అన్నీ కొద్దిగా ఎక్కువ వేసుకొని ఆ కరివేపాకులు మునగాకు ఒకేసారి తెచ్చి పెట్టుకుంటే చాలు. 2 పొడులు ఒకేసారి చేసుకొని ఇట్లా స్టోర్ చేసుకోవచ్చండి. ఇడ్లీలోకైనా అట్లలోకైనా అన్నంలో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ కరివేపాకులు మునగాకు 2 హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఇట్లా కారపుళ్ళు చేసి పెట్టుకుంటే చాలా టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. అన్నంలో బాగుంది, ఇడ్లీలోకి దోశలోకి వాటిల్లో కూడా చాలా బాగుంది. సో మా అమ్మ అయితే ఇంకా ఇట్లా కారపొడి అయితే రెడీ చేసేసింది. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. అదేమో మునగాకు పొడి, ఇదేమో కరివేపాకు పొడి అనమాట. సో అంతేనండి ఈరోజు వీడియో అయితే. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళైనా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. కారపొడి అయితే అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో, ఈవినింగ్ దాకా ఆ స్మెల్ వస్తూనే ఉంది. ఆ కారపొడి స్మెల్ ఇంట్లోకి వచ్చేగానే. సో వేడివేడిగా రెడీ అయిపోయిందండి. అంతేనండి ఈరోజు వీడియో అయితే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.